ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ పబ్లిక్స్‌కి మీరు అంటే మీకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ నిరసనతో నామినేషన్ ఇస్తా ఉన్నారు కదా! అవును, అన్యాయం జరిగింది. భూములు మాకు ఇయ్యనివి కాపాడతా అని చెప్పి మళ్ళీ మోసం చేసింది కాబట్టి, ఆ మోసం వీళ్ళకి గుర్తించడానికి మేము ప్రభుత్వం మాత్రం మేము పాలన చేస్తున్నాము. ఫ్యూచర్ సిటీ తీసుకొస్తాము. అభివృద్ధి చేస్తున్నాము. వివిధ రకాల ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు కదా! అది కళ్ళబొల్లి మాటలు తప్ప ఏముంది, ప్రకృతి నాశనమే తప్ప ఇంకా ఏం లేదు. వీళ్ళు భూదాహం తప్ప ఏం లేదు. వీళ్ళ కమిషన్ల కకుర్తి కోసం తప్ప వేరేది ఏ లాభం, ఎలాంటి లాభాలు లేవు. గతంలో ఎక్కడెక్కడో వేల కొలది ఎకరాలు సేకరించి ఇప్పటికే ఇట్లాంటి పరిశ్రమలు కానీ ఏవి కట్టలేనటువంటి పరిస్థితి. ఇక్కడ కడతారా నమ్మకం ఏముంది? పచ్చటి పంట పొలాలు మా దగ్గరనే ఒక 20,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, కొండలు ఉన్నాయి, మంచి చెరువులు ఉన్నాయి, మంచి ప్రకృతి వాతావరణం. అట్లాంటి సగం హైదరాబాద్కి కూరగాయలు జోను, కూరగాయల పంటలు అవి రకరకాల పంటలు పండించి పాలు కూరగాయలు ప్రతిదీ హైదరాబాద్కి వస్తాయి. అలాంటి చోట మీరు ఇంత 30,000 ఎకరాలలో మీరు ఇట్లా భూములు తీసుకొని సర్వనాశనం చేయడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వానికి ఇది ఒక బుద్ధి చెప్పే గుణపాఠం గుణపాఠం ఇది. మోసం చేసింది మమ్మల్ని. మా వెన్నంటుండి బట్టి గారు, సీతక్క గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాయంతుండి 10 సార్లు పాదయాత్రలు చేసినాం.